సెల్ లోపల కూర్చోబెడితే నా జీవితం నాశనం అవుతుంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ మీకు దండం పెడతాను సార్. నీ పేరేంటి? అమృత సార్. చూడమృత, నేను చూడడానికి చాలా సీరియస్గా కనిపిస్తాను, కానీ బేసికల్గా చాలా మంచివాడిని. పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతివాడు తప్పు చేసుంటాడని గ్యారంటీ లేదు. నువ్వు అలాంటి అమ్మాయి కాకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు దొరికిన ఏరియా అన్సివిలైజ్డ్ కార్యక్రమాలు ఎక్కువగా జరిగే రాంగ్ ప్లేస్. నువ్వు రాంగ్ టైంలో ఆ రాంగ్ ప్లేస్లో అక్కడే దొరికావు. ఆ స్పాట్లో 2 అబ్బాయిలు తప్పించుకుని వెళ్ళారు. అక్కడే ఓ పర్సు కూడా దొరికింది. ఏం చేస్తున్నావంటే సమాధానం లేదు, ఎక్కడికి వెళ్ళాలంటే సమాధానం లేదు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటే సమాధానం లేదు. చూడు, పోలీసుల దగ్గర మౌనంగా ఉంటే అనుమానం వస్తుంది. నువ్వు స్టూడెంట్ అని చెప్తున్నావు, నీ భవిష్యత్తు పాడవుతుందని చెప్తున్నావు. అవన్నీ నాకు అనవసరం. ప్రేమగా చూసుకోవడానికి ఇది అనాథ శరణాలయం కాదు, పోలీస్ స్టేషన్. అయినా సరే నీకో ఛాన్స్ ఇస్తున్నాను. నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేయి. మీ అమ్మ, నాన్న, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఎవరైనా సరే ఫోన్ చేసి నాతో మాట్లాడించు. నిన్ను వదిలేస్తాను, సరేనా? అలాగే సార్. చూడు, రేపు ఉదయం వరకే నీకు టైం. ఈలోగా ఫోన్ గాని నీకు సంబంధించిన వాళ్ళు గాని రాకపోతే నేనేం చేయలేను. రేపు ఉదయం ప్రాస్టిట్యూషన్ కేసు కింద నిన్ను కోర్టులో హాజరుపరుస్తాను. ఆ అమ్మాయి చేత ఫోన్ చేయించండి సార్. వాళ్ళు ఎవరైనా మాట్లాడితే నాతో మాట్లాడించండి. ఓకే సార్. హలో హలో అమ్మా, నేను అమృతని. అమ్మా, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నానమ్మా. వెంటనే నాన్నతో మాట్లాడాలి. ఒక్కసారి నాన్నకు ఫోన్ ఇవ్వమ్మా.
నాకు ఇక్కడ చాలా భయంగా ఉందమ్మా. హలో, మాట్లాడమ్మా. రాంగ్ నంబర్. లక్ష్మి, ఏంటండి? ఫోన్లో ఎవరు? ఎవరో నాకు తెలియదండి. రాంగ్ నంబర్. ఈ సమయంలో ఎవరు ఫోన్ చేస్తుంటారు? రాంగ్ నంబర్ అని చెప్పాను కదండి. మరెందుకు బాధపడుతున్నావు? ఎవరు మాట్లాడుతున్నారో సరిగ్గా వినిపించట్లేదండి. సరే, మంచినీళ్ళు తాగుతారండి? అక్కర్లేదు, నువ్వు వెళ్ళి పడుకో. జరిగిందమ్మా? ఎవరమ్మా ఫోన్ చేసింది? అమృతక్క ఫోన్ చేసిందమ్మా. ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసింది? మాట్లాడావా? ఏం చెప్పింది? ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసి, అమ్మా నేను ప్రాబ్లమ్స్లో ఉన్నానమ్మా, ఒక్కసారి నాన్నకి ఫోన్ ఇవ్వవా అంటే నేనేం సమాధానం చెప్పాలమ్మా? మీ నాన్న నా వెనకే తలుపు దగ్గర నిలబడి ఉన్నారు. ఫోన్లో మాట్లాడితే మీ నాన్నకి సమాధానం చెప్పలేను. నా మాట కాదని దాంతో మాట్లాడతావా అని బాధపడతారు. ఇటు దానికి సమాధానం చెప్పలేక రాంగ్ నంబర్ అని పెట్టేశాను. అమ్మా మాట్లాడమ్మా అని అమృత ఏడుస్తుంటే కడుపు తరుక్కుపోయింది. వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నానే. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదమ్మా. అసలు అక్క రాత్రిపూట ఫోన్ చేసిందంటే నాకేదో భయంగా ఉందమ్మా. గట్టిగా మాట్లాడకే, మీ నాన్నగారు విన్నారంటే తనకు తెలియకుండా అక్కతో అర్ధరాత్రులు మాట్లాడుతున్నావని మనల్ని బయటికి పంపిస్తారు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? అక్క గురించి ఆలోచిస్తుంటే నాకేదో భయంగా ఉందమ్మా. ఏమైంది? ఇందాక మీ అమ్మా నాన్నకు ఫోన్ చేసావుగా, వస్తానన్నారా? మూర్తి గారు ముందు నుంచి ఇదే ఫీల్లో ఉంది. నీలాంటి కేసుల్ని చాలా చూశాను. నీలాంటి ఒక అమ్మాయి సిటీలోకి వచ్చి ఉద్యోగం చేస్తూ నెల నెలా డబ్బు పంపిస్తుంటే తల్లిదండ్రులు కూతురు కష్టపడి సంపాదిస్తూ డబ్బు పంపిస్తుందని గర్వపడుతుంటారు. హఠాత్తుగా ఓ రోజు కూతురు కష్టపడి సంపాదించేది ఉద్యోగం చేసి కాదు, ఒళ్ళమ్ముకొని సంపాదిస్తోందని తెలిసి నీలాగే అంతే కూతురుని చీకొట్టి బయటికి గెంటేస్తారు. ఇంకేముంది, షహరా మామూలే. పార్కులు, పబ్బులు, లాడ్జీలు, డబ్బే డబ్బు. ఎప్పుడైనా ఇదిగో ఇలా మాకు దొరికినప్పుడు అయ్యయ్యో నాకేం తెలియదే, నేను అలాంటి దాన్ని కాదే అని బొంకుతారు. మీ అమ్మా నాన్న నీతో ఫోన్లో మాట్లాడినప్పుడే నువ్వు ఎలాంటి దానివో నాకు అర్థమైంది. ఏం చంద్రమత, నేను చెప్పింది నిజమేనా? నువ్వు చెప్పిందే నిజం. సరే, ఓ 10,000 తెచ్చేయి, నిన్ను వదిలేస్తా. పశుపతి గారు ఎస్ఐ గారికి తెలిస్తే చంపేస్తారు. అబ్బా నిజమా? జోక్ చేశాను మూర్తి గారు. చూడమ్మా, మీ ఇంట్లో వాళ్ళు కాకపోయినా నీకు ఇంకెవరన్నా తెలుసున్న వాళ్ళు ఉంటే ఫోన్ చేయి. అవునవును, తొందరగా చేసుకో. మా ఎస్ఐ గారు పెట్రోలింగ్ పూర్తి చేసుకుని 5 గంటలకల్లా స్టేషన్కి వస్తారు. ఆ తర్వాత నీకు ఛాన్స్ ఉండదు, కోర్టుకి వెళ్ళాల్సిందే.
నన్ను అపార్థం చేసుకుని దూరం పెట్టారు. ఎవరు నా గురించి మంచిగా చెప్తారు? హాస్టల్కి ఫోన్ చేస్తే వార్డెన్ నన్ను నమ్మదు, సుబ్బలక్ష్మి హెల్ప్ చేయదు, రేణుకు కూడా నన్ను అసహించుకుంటుంది. చివరికి అమ్మ కూడా నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఎలాగైనా ఇంటికే ఫోన్ చేసి నాన్నని బ్రతిమాలుతాను. అక్క మళ్ళీ ఫోన్ చేసిందమ్మా. హలో, ఎవరు? హలో నాన్న, నేను అమృతన్ నాన్న. ఎందుకు ఫోన్ చేశావు? నేను ఇక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నాన్న. మీరు ఒకసారి. ఓహో, ఈ నాన్న ఇప్పుడు గుర్తుకొచ్చాడా నీకు? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, అయినా మాతో నీకేంటి అవసరం? ఏ అర్ధరాత్రి హాస్టల్ నుంచి లేచిపోయినప్పుడు ఈ నాన్న గుర్తు రాలేదా నీకు? ఇప్పుడిప్పుడే నిన్ను మర్చిపోయి ప్రశాంతంగా బతుకుతున్నావు. మేము ఇలా ప్రశాంతంగా బతకడం కూడా నీకు ఇష్టం లేదా? నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా, నువ్వు ఎన్ని ఇబ్బందుల్లో ఉండి ఏడ్చి మొత్తుకున్నా సరే సహాయం చేయడానికి నువ్వు నా కూతురివి కాదు, నేను నీ కన్న తండ్రిని కాను. నా దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. ఇంకెప్పుడు ఈ ఇంటికి ఫోన్ చేయకు, పెట్టాయి. నాన్న ఒక్కసారి నేను చెప్పేది వినండి నాన్న. అది కాదు నాన్న. లక్ష్మి, ఇందాక నువ్వు చెప్పిన రాంగ్ నెంబర్కి నేను రైట్ సమాధానమే చెప్పాను. ఏంటి మీ ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదా? రారు, నువ్వు పెద్ద ముదురు అని వాళ్ళకు బాగా తెలుసు. ఇందాక నుంచి నువ్వు ఏడ్చి ఫోన్ చేస్తుంటే నువ్వు చెప్పే మాటలు నిజమేమోనని నాకు అనుమానం వచ్చింది. ఆహా, నువ్వు అలాంటి దానివని నాకు అనుమానం. నువ్వు ఆ టైపే. పద సెల్లోకి. ఏంటి అలా చూస్తున్నావు? తెల్లవాళ్ళు ఫ్యాన్ కింద కూర్చొని దర్జాగా ఫోన్లు మాట్లాడడానికి నువ్వేమైనా విఐపివా? ప్రాసిక్యూట్వి. మీరు నమ్మినా నమ్మకపోయినా అలాంటి పనులు నేను ఎప్పుడూ చేయను. నా దురదృష్టం, నేను ఎలాంటి పరిస్థితులు ఇరుక్కుపోయినా మీకు తెలియదు. ఆ పరిస్థితి ఎలాంటిదో కూడా నేను మీకు చెప్పలేను. నన్ను వదిలేయండి సార్. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి ఆ పరిస్థితులు? పదా పదవే పదా. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, వదిలేయండి.
ఫీల్డ్ కొత్తేమోనే, పాత అయితే రోజు కొత్తేలే. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు.